ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీ ఇంట్లో నుండి బయటకు రాకుండా అయితే ఎందుకు మీరు ఇంట్లో ఉండి బయటకు రాకూడదు? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యక్తులకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పనినైనా సరే చేస్తారు. అలాగే జీవితంలో ఎన్ని నిందలు, ఆరోపణలు వీరు ఎక్కడున్నప్పటికీ కూడా అధిగమించే సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే మీరు అనేది ఎప్పుడూ కూడా జీవితాన్ని ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం బయటకు వెళ్ళడం వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అత్యవసరం అయితే తప్పితే బయటకు వెళ్ళకండి. అంటే ఉద్యోగాల్ని మొత్తం, అత్యవసరమైన పనులకి మొత్తం వెళ్ళేవారు మీరు ఒక్కసారి మీరు అనేది పూజా మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి గణపతిని ఆరాధించండి. బయటకు వెళ్ళండి. మీకు మంచి కొంచెం ఉన్నప్పటికీ కూడా సమస్య నుండి మీరు అనేది బయటపడగలుగుతారు. లేనిపోని సమస్యల్లో చిక్కుకునే పోలీసుల కేసుల వరకు వాగ్వాదానానికి దిగి ప్రమాదం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే అనవసర గొడవలలో తలదూర్చకుండా, అలాగే అనవసర వాదనల జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అవసరం లేని వారు మాత్రం బయటకు వెళ్లకుండా ఉండడమే చాలా ఉత్తమం. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. గణపతిని ఆరాధించండి. బయటకు బయలుదేరేటప్పుడు అలాగే మీరు ఇతరులకు సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో మీరుగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి బయటకు వెళ్ళే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలకవులు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారని వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి సహాయం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే ఈరోజు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశ కనుక ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని మీరు కూడా గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారంలో లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొన్నట్లో పోలీసులు లాభాలు అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సమస్యల నుండి ఇదివరకు మీకు సపోర్ట్ లభించడం లేదని మీరు నిరాశలో గనుక ఉన్నట్లయితే వారి నుండి మీకు ఒక సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాలు పెట్టుబడుల కోసం డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో ఏదో ఒక రకంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అతి త్వరలో మీరు అనుకున్న నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు చూస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈరోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అయితే పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈ పొరపాటు కారణంగా పై అధికారుల వల్ల మీరు మాట పడవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మీ తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీ యొక్క పొరపాటును ఎత్తి చూపించి మిమ్మల్ని నలుగురు అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. ఇక ముందే మీరు పొరపాటు చేయకుండా జాగ్రత్త పడండి, ప్రయత్నం చేయండి. అలాగే కన్యా రాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం వారికి అనేది కొంత ఉపశమనం కనిపించబోతుంది. ఈ రోజు అనేది చికిత్స చాలా అవసరం. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే గణపతిని ఆరాధించడం మొదలు పెట్టండి. అలాగే శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.